49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం అండి. పరకాల ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన వ్యాసం బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన చెప్తుంది ఏంటంటే 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంటే 175కి 164 స్థానాల్లో కూటమి గెలుపొందింది. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళు గెలుపొందిన పరిస్థితి. అయితే ఆయన ఓపెన్గా కొన్ని డేటా ఆధారంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ఫలితాలు ఈ విధంగా ఉండేవి కాదు అనేది ఆయన అనుమానం. మీరు చూసారా అది? అంటే ఈ మిరాకిల్ కాదు, ఇది మిస్చీఫ్ అనేది ఆయన చెబుతున్నారు. పంపించారు. ఇది ఎంతవరకు సీరియస్ ఇది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు? మొట్టమొదటిగా అందరికీ నమస్కారం చెప్తూ కూడా చెప్తున్నానండి. నిష్పక్షపాతాన్ని సహించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నెక్స్ట్ ఈ వీడియో ఫర్దర్ చూడదు. స్వతంత్ర అభిప్రాయాలను కూడా గౌరవించే వాళ్ళు చూడను. ఎందుకంటే సమాజంలో చాలా అటు ఇటు ఇంక్లూడింగ్ మీడియా చీలిపోయిన సందర్భంలో ఎటో గట్టు వేరే ఫ్యాన్స్ తయారైపోయారండి. అబ్సల్యూట్లీ సమాజానికి కావాల్సిన స్వతంత్ర వ్యక్తిత్వంతో కానీ లేదంటే ప్రజాస్వామ్యంలో ఏది ముఖ్యం అది మీద ఉండాలి తప్పితే మత విద్వేషాలు, కుల విద్వేషాలు, రాజకీయ నాయకుడికి వారసత్వ బానిసత్వ ఆరాధన భావం మంచిది కాదు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి పరకాల ప్రభాకర్ గారు. దీంట్లో వేసే ముందు మన ఇద్దరం ఇక్కడ చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి నిర్ద్వందంగా అంటే నేను అటు ఇటు కూడా యాంబిగ్యూటీ లేకుండా చెప్పాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఏకపక్షంగా పోటీ చేసినా లేదంటే కూటమి కానీ అత్యధిక అంటే వారు వన్ సైడ్ విజయం సాధిస్తుందండి. స్పష్టంగా కళ్ళ ముందు కనపడింది. నేను కాదు, ఏ సెఫాలజిస్ట్గానే కనపడుతుంది. 164 కనకపోవచ్చు, 135, 145 అనేది అంత మ్యాసివ్ కనపడతా ఉంది. అందువలన నా ఉద్దేశం ప్రకారం ప్రజాభిప్రాయంలో డెఫినెట్గా కూడా కూటమి 80% అధికారంలోకి వస్తుంది. పాయింట్ ఒకటి. అంత మాత్రాన ఇందులో చెప్పే పాయింట్లు అదే నా అభిప్రాయం ఉందని దీంట్లో పాయింట్ కొట్లేయడానికి వీల్లేదు. ఎలాగంటే 2 విషయాలు ఆయన మాట్లాడింది వాళ్ళు సపోర్ట్ చేస్తా. నేను ఇది సోషల్ మీడియాలో రాగానే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య ప్రతినిధులు కూడా వేరే పోస్ట్ గురించి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒకనాడు ముఖ్యమైన పొజిషన్ చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు నాతో. నేను చెప్పాను, మేము ప్రశ్నించే అధికారం ఉంది, గౌరవంగా సమాధానం చెప్పాల్సిన అధికారం మీరు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఉత్తర భారత ఎన్నికల కమిషన్కి ఉంటుందని. మనకి ఎక్కడన్నా సరే నేను మొత్తం వెరిఫై చేశాను, మీ చాట్ జీపీటీలో కానీ ఎక్కడన్నా సరే దేశ చరిత్రలో ఎక్కడన్నా ఒక్క మహారాష్ట్రలో మాత్రం 56 నుంచి 65, 66 ఎంత పెరిగింది, 7% పెరిగింది. ఇప్పటికీ 5 గంటలు అయిన తర్వాత కానీ తర్వాత ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్స్లో కానీ అని చెప్తా ఉన్నారు. దేశ చరిత్రలో దాదాపు 13% ఓటింగ్ అనేది పెరగటం అనేది అంటే 66 నుంచి 81, పోనీ ఆ ఓట్లు తీసేసి మిగతాది పోస్టల్ బ్యాట్ తీసేసి 80+ పెరిగిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది అసాధారణం. దేశ చరిత్రలోనే మొదటిసారి. మళ్ళీ రిపీటింగ్ అగైన్ అండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాయి, అక్కడ ఉన్నాయంటే దేశ చరిత్రలో ఎక్కడన్నా ఎగ్జాంపుల్స్ ఉండాలి కదా. అంతే కదండి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో అనుకుంటే మొత్తం ఓట్లనే వచ్చి ఇప్పుడు ఒకే పార్టీకి వచ్చినా సరే ఈ విధంగా జరగలేదు. అందుకని ఆయన వేసిన దాంట్లోని వ్యాలిడ్ క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మేము కూడా వేసే ప్రభుత్వానికి ఉత్తర భారత ఎన్నికల కమిషన్ ఉంటుంది కదా. అందులో ఒకటి సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ వచ్చినప్పుడు 66% అనేది వీళ్ళు 68% ఎందుకు వచ్చింది, పోలింగ్ శాతం ఎందుకు వచ్చింది, 68% రాత్రి 8 గంటల తర్వాత ఎలా పెరిగింది, రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్కి కొన్ని స్టేషన్స్లో వాళ్ళు చెప్పిన ప్రకారం మీకు గంటకి 100 ఓట్లు 120 ఓట్లు ఎలా వేశారు. ఇది క్వశ్చన్ మార్క్. దాంతోపాటు మళ్ళీ ఫైనల్ 4 రోజుల తర్వాత ఇచ్చిన అది 17వ తారీఖున 4 రోజుల తర్వాత రిపోర్ట్లో 81% ఇచ్చారు. ఎలా వచ్చింది? దీనికి ఇంతకుముందు సుప్రీంకోర్టులో కేసు చేసిన సుప్రీంకోర్టు కొట్టేసింది. అది పెద్ద దీంట్లో క్వశ్చన్ ఏంటంటేనండి, డెఫినెట్గా 5 గంటలకు వచ్చే ఇది రిజల్ట్స్ కాదు, 3 గంటలకు వచ్చేది అధికారంగా 5 గంటలకు చేతులు వస్తాయి. మన భారత ప్రాతినిధ్య చట్టం ప్రకారం 5 గంటలకు కన్నా క్లోజ్ అయితే కొన్ని రేర్ ప్రాంతాల్లో ఉదయం మొదలవుతుంది, తెలుసు కదా మీకు, సాయంత్రం. పోనీ జనరల్గా సాధారణంగా 5 గంటలకు క్లోజ్ అయితే ఆ ప్రిమిసెస్ ఉండే పోలింగ్ బూత్ రూమ్లో కాకుండా పోలింగ్ ప్రిమిసెస్ కింద డిమార్క్ చేస్తారు. అక్కడ పోలీసులు ఉంటారు. స్కూల్ కానీ పంచాయతీ కార్యాలయం అనేది అక్కడ ఒక సున్నం వేయాలి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్స్ కూడా ఉండవు, లేదా కాంపౌండ్ వాల్ గేట్ వేయాలి.
ఆ లోపల ఎవరున్నారో ఇంతకుముందు అనుకున్నట్టు ఆఖరి అందులో ఇబ్బంది లేకుండా ఆఖరి వ్యక్తిని పేరు రాసుకునేది ఆహ్, ఎంతమంది ఉన్నారో ఉజ్జాయింపుగా పోనీ 100 మంది, 200 మంది ఉన్నారో రాసుకొని ఇంతమంది ఉన్నారని కూడా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది వేలాది మంది ఇన్‌ఫాక్ట్ అంటే రాత్రి సాయంత్రం 5 గంటల తర్వాత కొంత రిపోర్ట్ లేట్‌గా వచ్చింది 5,00,000 5,00,000, 10,00,000 అనుకున్నాం. 45,00,000 మంది తర్వాత ఎలా పెరిగారు? హ్మ్. సాధారణంగా ఆ లోపు వరకు గంటకి 40 మందో, 50 మందో యావరేజ్ ఓటేస్తే ఒక్కొక్క బూత్ దాంట్లోనూ అర్ధరాత్రి తర్వాత ఎలా పెరిగిపోయారు? అంటే విపరీతంగా కసితో వచ్చేసారని కొంతమంది అంటున్నారండి. కసితో చలసాని గారు వస్తే ఇప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో, ఇది మిరాకిల్ అని చాలామందన్నారు. ఎందుకంటే 175కి 164 స్థానాల్లో కూటమి గెలుపొందడం అప్పట్లో ఇది మిరాకిల్‌గానే చాలామందికి తోచింది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు స్వింగ్ లాంటి పరిస్థితులు ఉంటాయి కదా! దీన్ని ఇట్లా మనం డెఫినిట్‌గా తీసుకోకూడదా? 56% మీరు దాన్ని అంటే నేను ఒకటండి ఇప్పుడేదో ఇంత ఉందనుకుంటే అంటే 100, మిరాకిలా? 164 మిస్చీఫా సీట్లు అనేది ఆయన కాదు. ప్రశ్న. 164 సీట్లు లేతే 100% స్ట్రైక్ రేటు ఇయన్నీ కబుర్లు కొంతసేపు కొంతమంది రికార్డ్ చేసుకుంటున్నారు కదా! హ్మ్. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంటే స్వింగ్ లాంటి నార్ పరిస్థితి వస్తుంది. బహదూర్ భండారీ గారితో సహా, చామ్లింగ్ గారితో సహా తర్వాత చాలామంది కూడా 100% స్ట్రైక్ రేట్ అంటే అసెంబ్లీలో 32 సీట్లు 32 నెగ్గేసింది ఒకే పార్టీ. హ్మ్. దాన్నేమంటారు? ఇదేమో కొత్తగా ఇవాళ జరిగింది. అది అందుకని కాదు 104 అనేది ఇష్యూ కాదండి. 100% నెగ్గింది కూడా చెప్తున్నా మీకు. హ్మ్. ఇప్పుడు 100 సీట్లు ఉంటే 100 సీట్లు ఒకే పార్టీ నెగ్గేసింది. దాన్ని మీన్ ఇంత స్వింగ్ వచ్చేయాలని కాదు. ఒకవేళ భారీగా గనక వ్యతిరేకత ఉండి, మట్టి కొట్టుకుపోయిన పార్టీలున్నాయి. మీకు తెలుసు కదండీ! ఒకప్పుడు అద్భుతంగా ఓట్లొచ్చి 30% ఓట్లొచ్చి అందుకే వెంకటేశ్వరరావు గారిని ఒక సీట్‌లో గుంటూరు జిల్లాలో ఒక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేశారంటే, అది మానేసి ఆయన ఇండిపెండెంట్‌గా చేశాడు. హ్మ్. మీరు నమ్మలేని నిజం దేశ చరిత్రలో రికార్డ్ అనుకుంటే ఇది 31 కోట్లొచ్చినియి. హ్మ్. సిట్టింగ్ ఎమ్మెల్యేకి. హ్మ్. అందువలన అంతటి వ్యతిరేకం ఉండటం కాదు. మరి ఈయనకి తక్కువ 39.37% ఓట్లొస్తే హ్మ్. అంతటి భారీ వ్యతిరేకం ఉంటే స్వింగ్ నేను కాదని స్వింగ్ ఉంటే రాత్రి 12 గంటల వరకు కూర్చుంటారా? నేను మళ్ళీ అండర్‌లైన్ చేస్తున్నానండి ఒకటి విషయం. ఇదే విషయాన్ని 2019లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈవీఎం హ్యాక్ జరిగింది. రాత్రి వరకు మన కోసం ఓట్లేసారన్నారాయన అప్పుడు చంద్రబాబు గారు. ఎవరి కోసం ఓట్లేసారనేది ఇవాళ నేను అదే అడుగుతున్నాను. ఆ రోజు ఒక హరిప్రసాద్ గారు ఆయన మెషిన్ ఆయన టెక్నికల్‌గా చేసిన తప్పే ఉండొచ్చు. అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈవీఎంలో ట్యాంపరింగ్ అయిపోయిందని ఇంతకుముందు ప్రభుత్వం మాట్లాడింది. హ్మ్. మోడీ గారు మాట్లాడారు. అగైన్ రిపీటింగ్ అండర్‌లైన్ చేసుకోండి. మోడీ గారు మాట్లాడి ఈవీఎం మాయాజాలం అది ఇది అని మాట్లాడుకుంటూ వచ్చారు ఒకసారి. అందువలన ఎవరైతే ఓడిపోయారో ఆళ్ళు ఈవీఎంలో పడేయటం జగన్ గారు గెలిచినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అన్నారు కదా! అన్నారు. ఈవీఎంలు. ఇప్పుడు ఈయన అంటాం. ఇది ఆ రాజకీయాలు పక్కన పెట్టి విషయాల వరకు మాట్లాడదాం. హ్మ్. నేను అడుగుతున్నాను దేశ చరిత్రలో ఎక్కడ నెట్ రావడానికి అది రూట్ అవుట్ అంటే 11 సీట్లు రావడం కాదు. ఓట్లు 40% పడితే అంత విధ అయిపోయిందండి. మొత్తం 98% ఓట్లు పరిగెత్తుకొచ్చేసి రాత్రి వేసారండి అంత కసి ఉంటే. హ్మ్. కాదు కదా! అంటే ఇంకో క్వెషన్ ఏస్తా ఉన్నారు. అంటే డీఎంకేని ఎందుకు వదిలేశారు? ఉత్తర భారత పార్టీ అంటే నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడెక్కడే కొన్ని చోట్ల సెలెక్టివ్‌గా చేయకపోతే నమ్మరనే టెక్నాలజీ కూడా ఉండి ఉంటుందేమో. హ్మ్. ఇంకోటి కూడా వారణాసి ఎలక్షన్స్ చూసారు మీరు. ఫస్ట్ రౌండ్స్‌లో కూడా భారీగా వెనకబడ్డ గౌరవ గుజరాతీ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు. మధ్యలో అన్నీ ఆగిపోయినాయి. నేను అక్కడే చూస్తున్నాను. నెట్‌లో కొడుతున్నాను. మాయమైపోయింది మొత్తం వారణాసి ఎన్నికల దాంట్లో నుంచి మాయమైపోయింది. టకేల్‌మని ఎప్పుడో తర్వాత భారీ మెజారిటీలోకి మారిపోయిన మళ్ళీ అదుపులోకొచ్చిన మోడీ గారు. ఏమనుకోవాలండి దీన్ని మనం? అంటే పరకాల గారు మా ఇంటర్వ్యూలో కూడా చెప్పిందేంటంటే, ఇది కాజినో ఎఫెక్ట్ అనేది ఆయన చెబుతున్నారు. అంటే బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, లేకపోతే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం వీళ్ళందరూ కూడా వేరు వేరు చోట్ల బీజేపీ హ్మ్. ఏతర ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల వదిలేస్తూ ఉంటారు వీళ్ళు నమ్మకాన్ని పెంచుకోవడానికి అనేది యెస్. ఆయన మేబీ చెప్తుంటారు. మేబీ అండి. హ్మ్. కొన్ని చోట్ల సెలెక్టివ్‌గా చేయటం వాళ్ళకి అంటే అవసరం ఉంటుంది. అవకాశం ఉంటుందా అట్లా? ఏవండీ అవకాశం ఉంటుందా? లేదనేది మనతో టెక్నాలజీ నిపుణులు కాదు. టెక్నాలజీ నిపుణులు ఆల్రెడీ చెప్పారు. హ్మ్. ఏం చెప్పారు? ఎలా ట్యాంపర్ చేయొచ్చనేది. కానీ భారీ స్థాయిలో ట్యాంపర్ చేయటం అనేది కుదరదండి. హ్మ్. బేసికల్లీ. అంటే మనకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ, ఈ పార్టీ మాట్లాడదు. మనకేం పార్టీలున్నాయండి? అందువలన ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఈవీఎంలు అంటే ఎలక్ట్రానిక్ ఈవీఎంలు అంతా డివైసెస్ మీద చేయటం అనేది మాస్ రిగ్గింగ్ చేయటం అనేది కష్టం అవుతుంది. హ్మ్. ఎందుకంటే అందరూ వ్యక్తులు కుమ్ముక్కయిపోయినోళ్ళు ఏదో రోజు బయటికి రాక మానదు కదా! సాంకేతిక టెక్నాలజీ అంత కానీ కొన్ని సెలెక్టివ్‌గా చేసే అవకాశం
అంటే ఉండొచ్చేమో. ఎలక్ట్రానిక్ డివైజులను చేయడానికి అవకాశం ఉందని ఎలాన్ మస్క్ ఎలాన్ లాంటి మస్క్ వాళ్ళు కూడా చెప్పినా, చెప్పారు. ఎవరు మనకి ఏది చెప్పినా ఎలక్ట్రానిక్ అందుకని హ్మ్. ఎలక్ట్రిక్ వేరు, ఎలక్ట్రానిక్ వేరు. హ్మ్. మీరు చెప్తున్నాను. దాని మీద ఎలక్ట్రానికే కదా! అదే ఇది ఎలక్ట్రానిక్. అందువల్ల ఇంకోటి ఏం లాస్ అయిందండి? అమెరికాలో 30,00,00,000 కాదా? అమెరికాలో 30,00,00,000 మంది ప్రజలు లేరా? టైం పడుతుంది 4 రోజులు ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. నాకెందుకు భయమేస్తుందంటే అండి, క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతిలోకి దేశం వెళ్ళిపోతున్నామేమో. హ్మ్. ఈ టెక్నాలజీ మొత్తం వాళ్ళ దారిలో వెళ్ళిపోతే ప్రజాస్వామ్య ప్రమాదం. నేను దీని గురించి మాట్లాడట్లా. హ్మ్. ఇవాళ ఇది ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్కదాని గురించి ఆయన మాట్లాడాను. దేశవ్యాప్తంగా జరిగిన దాని మీద మనకి ఉత్తర భారత ఎన్నికల కమిషన్ మీద మాకు నమ్మకం లేదని భావిస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ నిపుణుల చేత మాత్రమే ఇది విచారణ చేయించాలని ఎందుకు కోరుతున్నామంటే, హ్మ్. మన దేశం గొప్పతనం మీద నమ్మకం లేక కాదు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా ఈ ఎన్నికల కమిషనర్ దాంట్లో అడ్డంగా తీసేసిన కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ వైఖరి మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. అందువల్ల మేము మాట్లాడుతున్నాం. మీకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు. దుర్మార్గమైన సుప్రీంకోర్టు అని మీ అనుబంధ దాంట్లో రాయించుకుంటారు మీకు నచ్చినప్పుడు. అఫీషియల్ పత్రికలు రాయించారండి వీళ్ళు. హ్మ్. సుప్రీంకోర్టు మీద విషం చిమ్మారు వీళ్ళు. హ్మ్. ఈ ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుందంటే ఈ దేశంలో హ్మ్. ఖచ్చితంగా చెప్తున్నాను. కొంతమంది వదానిలో గొప్పవాళ్ళు ఉంటాం. రెండోది సుప్రీంకోర్టు లాంటి లోపాలు ఉంటే ఉండొచ్చు నడవటం. ఏది కొంతన నడవటం. అందువల్ల నా అభిప్రాయంలో ఇది మాత్రం విచారణ జరిపించాలి. డిస్పైట్ దట్ నేను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినట్టు స్పష్టంగా కనపడుతుందండి దీంట్లో. కానీ మనం ప్రశ్నించకపోతే ఎలాగా? అంటే రేపొద్దున మనకు అనుకూలంగా వచ్చింది వదిలేస్తే రేపొద్దున ఇంకోటి జరుగుతుంది కదా! అంటే 2024 ఎన్నికల్లో జరిగి ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి పోయి అక్కడ చంద్రబాబు గారు వచ్చిన పరిస్థితి. అయితే బూత్ లెవెల్‌లో ఓటింగ్ ప్యాటర్న్ మీద ఒక స్వతంత్ర ఆడిట్ చేయాలి అనేది కూడా కొంత తెర 2 మీదకొస్తుంది. విషయాలండి. అది అవకాశం ఇది ఉందా? ఎన్నాళ్ళు డెఫినిట్‌గా చేయడం సాధ్యపడుతుందా? వీవీప్యాట్స్ అన్నారు. హ్మ్. యాక్సెప్టింగ్. వీవీప్యాట్స్ ఎన్నాళ్ళలో దాకా ఉంచాలి? ఎన్నాళ్ళ ధ్వంసం చేయాలి అసలు? దాని మీద కూడా ఆరోపణలొచ్చాయి కదా! వాళ్ళు ఎందుకని ధ్వంసం చేశారు? 15,00,000 ఈవీఎంలు కనపడకుండా పోయినాయి. పోనీ 14,30,000 సబ్జెక్ట్ అది వదిలేసిండు మళ్ళీ అంటారు. ఎన్ని లక్షల మిలియన్ల ఈవీఎంలు కనపడకుండా ఏమైపోయినాయి? ఇంతవరకు కేసులు ఎందుకు తేలలేదు? నేను అడుగుతున్నానండి. మీరు ఎంతకాలం సుప్రీంకోర్టు కూడా అడిగినప్పుడు మేము ధ్వంసం చేసామని చెప్పడం ఏంటి? ఏంటి ధ్వంసం? మీకు అన్ని మెషిన్లు అవసరం లేదని ఇంక కొత్తగా ఎన్నికలు ఏమొచ్చినాయి? అన్ని మెషిన్లు అవసరమే సరే అదే మెషిన్ వాడుకుంటా ఉంటున్నారు. అంత అంత భారీ ఎన్నికలు ఎక్కడొచ్చినాయి రాష్ట్రాల్లో? ఎస్పెషల్లీ కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్, మన ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరిగినాయి. అందువలన మనం సెపరేట్గా ఉంచాల్సిందే. మిగతా చోట్ల ఇంక ఎన్నికలు లేవు కాబట్టి ఆరోపణలు లేనప్పుడు అది రాష్ట్రాల్లో ఆ ఈవీఎంలు వాడుకోవచ్చు కదా! అంటే కేంద్రంలో బీజేపీ ఎన్‌డీఏ అధికారంలో ఉంది. అంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడం వల్లే అక్కడ గేమ్ చేంజ్ మారిపోయిందంటారా? నేను ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలు ఆరోపణ మారాయంటారా? మాత్రం చేయగలుగుతాం. మన నిర్ధారణ కాకుండా ఆరోపణ మాత్రం డెఫినెట్‌గా మీ అనాలిసిస్. దానికి ఆంధ్రప్రదేశ్‌లో మారిందని డెఫినెట్‌గా కొంత అంటే ప్రయోగం బీజేపీ తోటి పెట్టుకోకుండా ఉంటే ఎందుకంటే బీజేపీ ఓట్ బ్యాంక్ తక్కువగానే ఉంది. బీజేపీ 0.5% అండి. అవును. ఇంతకుముందు అటువంటి బీజేపీ తోటి 0.84, పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం 0.5% ఆళ్ళది. చేకూరిందంటారు? డెఫినెట్‌గా బీజేపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకెళ్ళి ఉంటారంటారు? ఆయనకి బీజేపీ మీద అత్యంత ప్రేమ ఉందా? ఆ బీజేపీ వాళ్ళు అదానీ గారు, మోడీ గారు ఏమన్నా నమ్ముతున్నారా? అదానీ గారు అంటే అడ్డంగా దాష్టికాన్ని చేసేవారండి. ఈ మన గౌతమ్ గారు కాదండి. అందువల్ల నమ్ముతున్నారా? కడుపులోనేమో కావలించుకుని చేతులు కత్తులు పెట్టుకెళ్ళినప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నట్టు కావలించుకుంటున్నారు. ఇద్దరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు విశ్వాసం లేదు. నేను క్లారిటీతో ఉన్నా. హ్మ్. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కూటమిలోకి బలవంతాన్ని రొప్పించబడ్డారు? వెన్ ద రేప్ ఈజ్ ఇన్విటబుల్ ఇట్స్ బెటర్ టు లే డౌన్ ఎంజాయ్ అనే దిక్కుమాల ఎవరు ఉంటారు కదండి ఒకళ్ళు చెప్తూ ఉంటారు. దానికి డైరెక్ట్‌గా అప్రోచ్ చేయకపోయినా ఆయన అరెస్ట్ చేయించిందంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి 6093 మార్చుకోవడం చేయించారని నమ్మటానికి చెవులో క్యాలిఫర్లు వీడు క్యాబేజీలు పెట్టుకున్నామా? హ్మ్. కేంద్రానికి చెప్పకుండా ఓ దక్షిణాదిన స్టాల్ బాటిలేయడం చేసించారా? అంతే. ఏళ్ళ అదుపులో మళ్ళా చెప్తున్నాను ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ రాయక రాస్తారో లేదో తెలియదు నాకు. వాళ్ళ అబ్బాయి రాజకీయాలు ఉంటే రాయకపోవచ్చు. హ్మ్. కానీ దాంట్లో ఏంటంటే డెఫినెట్‌గా కేంద్రంలో ఉన్నవాళ్ళుంటే మనకు అన్నీ సహకరిస్తారు. అధికారులు సహకరిస్తారు. ఎందుకు 2024లో 2019లో అధికారులు అందరూ ఏకమైపోలేదా? ఇవాళ కనీసం ముఖ్యమంత్రికి కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని రోడ్డు మీద నిలబెట్టాల్సిన సిచ్యుయేషన్ వస్తే ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎక్కడన్నా సెక్రటరియట్ లోపల బయట చేయడం వేరు. సెక్రటరియట్ లోపల దేశ చరిత్రలో ముఖ్యమంత్రి నేల మీద కూర్చొని ధర్నాలు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అండి దీని మీద నేను మీరు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు. హ్మ్. డెఫినెట్‌గా ఆయన చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి చెప్తా ఉంది. ఏంటంటే 17A ఏదైతే ఇచ్చారో అదన్నీ మేము వెరిఫై చేసుకున్నాం. మేమే కాదు సంతకాలు పెట్టి తీసుకున్న దాంట్లో వైకాపా కానీ, జనసేనో లేదా సిపిఐ అన్ని పార్టీలు ఉన్నాయి. అయ్యి టాలీ అయిందా లేదా? ఖచ్చితంగా టాలీ అయిందని వెరిఫై చేస్తున్నారు. హ్మ్. ఇఫ్ ఇట్ ఈజ్ సో నేను అంటున్నాను అది అసాధ్యం కాదు.
కానీ సాధారణమైనది కూడా కాదు, అసాధారణం. ఇదే విచిత్రమైన స్టేట్మెంట్. ఇలా రావటం అసాధ్యం కాదు, కానీ ఇది ఇలా 13% దాదాపు రావటం అసాధారణం. అసాధారణాన్ని మనం ప్రశ్నించకపోతే ఎలాగండి? ఇప్పుడు 17A ప్రామాణికం అండి. రెండోది కూడా చెప్తున్నా, 5వ తారీఖున మీకు 2 ఉన్నాయి దీంట్లో, ఎన్నికల కమిషను, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. ఇప్పుడు రెండిట్లకి వేరు నేపథ్యం కాదు. అక్కడ కూర్చుని ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అయిందనే ఇన్ఫర్మేషన్ ఎన్నికల టీవీలో వేసుకోవడానికి వాటికి కమిషన్ ఇస్తుంది. కానీ 5వ తారీఖు 5 గంటలకు క్లోజ్ అవ్వడానికి ఏదైతే ఉందో అది చివరిదాకా అంటే అంతకు ముందు వచ్చిన సమాచారం ఉంటుంది. 5 గంటలకు 5 నిమిషాల మీద ఎలా తెలుస్తుంది? 6 గంటలకు తెలియలేదు, 5 గంటలకు అయిన సమాచారం. చలసాని గారు, ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ కదా. ఎవరు చెప్పారండి? ఒకప్పుడు ఉండేదండి. శేషన్ గారి మహానుభావుడు, తర్వాత సత్యమూర్తి గారు, తర్వాత జీవి కృష్ణమూర్తి గారు తన పవర్ ఏంటో ఆయన చూపించారు. ఇవాళ మాత్రం అన్ఫార్చునేట్ నేను చెప్పుకుంటే సిగ్గుచేటు, ఎలా వచ్చారు, ఎలాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అవ్వాల్సిన వ్యక్తి గంటల వ్యవధిలో ఎలా రాజీనామా చేశాడు, ఆ ప్లాంట్లో దాంట్లో ఎవరు కొత్తగా చేరారు, గంటల్లో వ్యవధిలో ఎలా అయిపోద్ది, ఎందుకని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎందుకు తీసేశారు. దాంట్లో అందరూ ఉంటే కనుక మంత్రి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉండటం అనేది ఒక గొప్ప మనకి చిహ్నం. అది స్వతంత్ర ఎన్నికలకి, ఎస్పెషల్ ఎన్నికల కమిషన్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఉండాలనుకోండి వేరే సంగతి. దీనికి ఉండాలి కదా దాంట్లో. ఎందుకని చేశారు? లేటెస్ట్గా ఎన్నికల కమిషనర్లని విచారణకి అవకాశం లేకుండా అంటే కొత్తగా తీసుకొచ్చిన బిల్లు వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ కూడా ఇచ్చినట్టుంది కదా, కొంత ఇమ్యూనిటీ కూడా ఇచ్చినట్టుంది. ఇది చేంజ్ ఫ్రమ్ ఎల్డిఆర్ పాలిటిక్స్ అండి. ఇది ఎన్నికల సంస్కరణ అని దానికి మరి అత్యధిక దాని బిల్లు పేరు ఒకటి. ఎన్నికల సంస్కరణ కాదు, కుసంస్కరణలు. ఎన్నికల కుసంస్కరణలు ఇలాంటి పొరపాట్లు జరిగితే వాళ్ళు టార్గెట్ చేయడానికి అసలు ఏం చేయడానికి లేదు మనకి. ఈ అబ్సల్యూట్గా ఎలా ఉందంటే అండి ఇది, అందుకే నేను కోరుతున్నాను, దేశ ఎన్నికల వ్యవస్థను తక్కువ చేయట్లేదు, సుప్రీంకోర్టు వ్యవస్థను ఎక్కువ చేస్తున్నాను. ఇవాళ నిష్పక్షపాతంగా మన దేశంలో ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ఉండలేదండి. ఎందుకంటే ఒకటేంటో తెలుసా, డబ్బు, కులం, మతం వీటి మీద వర్గం విద్వేషాలు పెంచుకుని ఒకటైతే దానివల్ల క్యారీ అయ్యే ఒకటైతే ఈ మేనేజ్మెంట్ ఒకటి. అందువలన ప్రభాకర్ గారి యొక్క ఆరోపణలు నిర్దిందంగా కొట్టేయొద్దు. అదే ప్రామాణికని మనం ఎలా చెప్తామండి, మీరు కానీ నేను కానీ నాట్ అర్నబ్ గోస్వామి గారు ఇంకోళ్ళు కాదు కదా. అందువలన దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఒకవైపు అంటే రెండు కూడా, తెలుగుదేశం, వైకాపా, వీళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు వీళ్ళు ఈవీఎంఏ పడతారు. అంటే ఈవీఎంలు విశ్వసనీయత పెంచుతున్నారు వీళ్ళు. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కదా, అందులో డూప్లికేట్ ఓట్లు తొలగించడం కావచ్చు, లేకపోతే అడిషన్స్, డిలీషన్స్. డెఫినెట్గా దాన్ని తప్పట్టాల్సిన పని లేదండి. కానీ అధికార పార్టీ చేతుల్లోనూ, లేదంటే కేంద్ర అధికార పార్టీలు కూడా లేవండి, ఇంకా కేంద్ర సంఘాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేతుల్లోనూ, ఉత్తరభారత్ చేతుల్లోనూ ఉంటే ప్రమాదకరం. ఎందుకంటే ఎస్ఐఆర్లోనండి కొన్ని వ్యాలిడ్ సంఘటనలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ వెళితే, లేకపోతే హైదరాబాద్ ఇంకో చోట కూడా గుంటూరులో వందల ఓట్లు 300 ఓట్లు ఒకే డోర్ నెంబర్లో, ఇల్లు చూస్తే 2 గదులు. అంటే 24 గంటల దేశ విదేశాల్లో ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ లోపల జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా చూసాం కదా, ఒకటే ఇంట్లో 30-40 ఓట్లు అనేది చాలా ఔదార్యంగా కనిపిస్తుందండి ఈ రోజుల్లో. 100 ఓట్లు జరుగుతూ ఉంటే అసలు ఎవరేంటో కూడా తెలియదు. అందరూ అంటే ఒక మతాన్ని టార్గెట్ చేసిన పర్వం లేదు, కానీ అందరి పేర్లు పక్కన ఒక సర్నేమ్ ఉంటుంది, ఆ పక్కన ఒక 50 పక్కన పేర్లు ఉంటాయి. అంటే ఆయన ఫాదర్ పేరు నాకు అర్థమే అవ్వదండి అసలు ఎలాగనేది. అందువలన ఎస్ఐఆర్ని నేను కానీ బీహార్లో చేశారు చూసారా, రోహింగ్యాలు లక్షలాది మంది వచ్చేసారన్నారు, తీసేశారు. రోహింగ్యాలు ఎంతమంది తీశారు? హ్యాండ్ఫుల్. ఇది ఒక ఆరోపణ. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ జరగాల్సిందే, బట్ అధికార పార్టీకి అనుకూలంగా జరగకూడదు. అంటే దీని మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే, మాకు పడవు ఈ ఓట్లు అనుకునే వర్గం ఓట్లని తొలగిస్తున్నారు అనే ఆరోపణలు కూడా. అది కూడా వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు చేసే పద్ధతి అదే. కానీ దానికి ఆల్రెడీ దానికి 2 తర్వాత మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవచ్చు. కానీ ఎంతమంది చేసుకుంటారు, ఎంతమంది చూస్తారు, ఎంతమంది నెట్ ఉంటుంది, ఎంతమంది ఓటింగ్ చూసుకుంటారు? ప్రతి వార్డులోనూ అమెరికాలాగా లేదా కౌంటీస్లోనూ లేదా ప్రతి చోట ఓట్లు పెట్టి లేదా నెట్లో పెట్టుకుని చూసే అంత సామర్థ్యం మన దగ్గర ఉందా? ఒక ఊళ్ళో ఒక వర్గం వారు ఉంటారు, ఆ వర్గం వాళ్ళందరూ వాళ్ళ వర్గానికి ఓటేస్తారు, ఆ వర్గం ఏమో ఒక పార్టీతో ఉందనుకుందాం, ఈయన వచ్చి మొత్తం తీయించేసే అవకాశం ఉంది. దాంట్లో అక్కడక్కడ మీరు అన్నట్టు 2-3 నుంచి సెలెక్టివ్గా ఎలా జరుగుతుంది ఇదంతా? అందుకని డెఫినెట్గా పారదర్శకంగా జరగాలి. ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ ఉంటే కనుక డెఫినెట్గా జరుగుతుందండి. చలసాని గారు, ఇప్పుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి సలహాదారుగా కూడా చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా క్యాబినెట్ హోదాతో సలహాదారు, బీయింగ్ ద హానరబుల్ హస్బెండ్ ఆఫ్
నిర్మలా అప్పుడు సీతారామన్. అప్పుడు సహాయ శాఖ మంత్రి కామర్స్‌లో, హ్మ్. తర్వాత ఫైనాన్స్‌లో అడిషనల్ దాంట్లో ఇచ్చారు. తర్వాత ఆవిడ దేశ రక్షణ మంత్రిగా అయ్యారు. హ్మ్. ఆ తర్వాత దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఉల్లిపాయలు తినని కుటుంబం నుంచి వచ్చాను. నాదేముంది ఉల్లిపాయలకి రేటు పెడితే నాకేముంటుందనే స్టేట్మెంట్‌గా ఇచ్చినావిడ. అంటే నేను అడుగుతుంది పరకాల ప్రభాకర్‌ది ఇది అకాడమిక్ విశ్లేషణగా చూడాలా? లేకపోతే రాజకీయ పొలిటికల్ మోటివ్ ఏదైనా ఉందనుకోవాలా? ఏవండీ వాటెవర్ మనం ఏమన్నా చెప్పొచ్చు. ఇప్పుడు నాకు కూడా కొన్ని ఆయన విధానాలు హ్మ్. సంరక్షణ సమయంలో ఇష్టపడలేదు. నా వ్యక్తిగతంగా ఆయన అహంకార వైఖరి ఉంటుంది. బట్ డజంట్ మీన్ దాని మీద మన వ్యక్తిగతాలు దాని మీద అది డిఫెక్ట్ వ్యక్తిగతం గదా! అది. వ్యక్తిగతాలు చేయకూడదు. అవును. రిఫ్లెక్ట్ కాకూడదు. అవును. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అండి ఆయన. హ్మ్. ఇది నాట్ ఎన్ ఆర్డినరీ. దాంట్లో అవును. ఈ సెఫాలజీ సంస్థ కూడా నడిపారు. రైట్ చాయిస్ అని దాని పేరు అనుకుంటా. హ్మ్. అంటే ఈశాన్య రాష్ట్రాలతో అనేక చోట్ల వెళ్ళి హ్మ్. సెఫాలజీ సంస్థ కూడా నడిపారు. 2013, 14, 15లో చూసుంటారు మీరు. అందువల్ల ఈ మస్ట్ హావ్ సమ్ నాలెడ్జ్ అండి. మరి వేగంగా మాట్లాడతామని మేధావి అనుకోవట్లేదు. ఆయన. ఏదండి? మేధావి ఆయన కూడా. డెఫినెట్‌గా వేగంగా మాట్లాడతానని అనుకోను. బట్ ఆయన చెప్పిందే ప్రామాణికంగా కూడా తీసుకోవడానికి వీల్లేదు. హ్మ్. తెలుగుదేశం పార్టీ 17A చెప్పినా దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్. అవి వెరిఫై చేయండి. కానీ హిందూపురంలో జరిగింది చూసారా ఓట్లు? ఇప్పుడు ఇక్కడ దాంట్లో కూడా రేర్‌గా లోపాలు జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ 17A అది రేర్ ఇన్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి. అందువలన కానీ నేను అడిగేది ఇవాళ రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని కాదండి. మొత్తం ఒక సంస్కరణలకి ఇది ఆద్యం కావాలంటున్నాను నేను. వారేసిన ప్రశ్న మనం డెఫినెట్‌గా ఇవాళ జరిగిందా లేదా అనేది రేపొద్దున మనం ఇంకా సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏముందండి ఫైనలా? చెప్తున్నాను రేపొద్దున మనం ఖచ్చితంగా మళ్ళీ దానికి అప్పీల్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇవాళ ధ్వంసం చేయటం, వీవీప్యాట్ల మీద క్వెషన్ ఏస్తే మళ్ళీ చేయటం వీటిలన్నిటి మీద స్పష్టమైన ఆల్రెడీ చాలా మంది వేసినట్టున్నారు కదా! వేసినా సరే ఏకపక్క ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంటే అది సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా లాగా అయిపోయింది. అదాని గారిలాగా. హ్మ్. అదాని గారని చెప్పాను కదా, అర్థంగా దాష్టికం చేసే బ్యాచ్ అని. పదే పదే చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే ఈ దేశం వాళ్ళ చేతుల్లో పడిపోయిందండి ఇవాళ. అంటే ఎప్పుడు కూడా టాటా బిర్లాలున్నారు చూసారా? ఎవరో కూడా ఆళ్ళు ఎప్పుడు డబ్బులుంటే ఎప్పుడో అయ్యేవారు. అసలు డబ్బులు జనాల దగ్గర లేనప్పుడు ఆళ్ళ దగ్గర 100,00,00,000 ఉండేయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఉమ్మడి ఆ రాష్ట్ర బడ్జెట్ 50,00,00,000 ఉండేది 60,00,00,000. ఆళ్ళ ఆదాయాలే 100,00,00,000 ఉండేది. అంటే రాష్ట్ర దానికంటే ఎక్కువ ఉండేది. ఆళ్ళు కావాలనుకుంటే ప్రధానమంత్రులు అయ్యేవారో లేదో తర్వాత విషయం. ఎప్పుడన్నా జోలికి పెట్టారా? స్వతంత్ర ఉద్యమానికి బిర్లా గారు కొంత సాయం చేశారు. టాటా గారు మన ప్రజాసేవ చేసే కార్యక్రమాలు చేశారు. జేఆర్‌డీ గారు గాని, జీడీ బిర్లా గారు గాని. హ్మ్. కానీ ఇదేంటండి వాళ్ళ అంటే వీళ్ళు క్రోనీ క్యాపిటలిజం మనకి వెళ్ళిపోతుందనే భయం ఒకటొచ్చింది నాకు. హ్మ్. ఆ క్రోనీ క్యాపిటలిజం ఏదైతే ఉందో అది ప్రమాదకరం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద సంస్కరణలు జరగాలి. నేను మీరు ఏ పార్టీల్లో ఉన్నా సరే వాళ్ళు వ్యాఖ్యలు చేసేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కింద వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది. టోటల్ క్రెడిట్ గోస్ టు వాళ్ళకేనండి అది. నేను దాని హ్మ్. గురించి చెప్తాను. నేను అడుగుతున్నాను డెఫినెట్‌గా దీని మీద చర్చ జరగాలి. మీరు ఏ పార్టీ అన్నా నేను మీ పార్టీ గురించి మాట్లాడట్లా, హ్మ్. మీ వర్గం గురించి మాట్లాడట్లా, ఇంకో గురించి మాట్లాడట్లా. భవిష్యత్తులో మంచి రాజకీయాలు, మంచి ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలంటే హ్మ్. డెఫినెట్‌గా ఇది ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం హ్మ్. ఇది ఫూల్ ప్రూఫ్‌గా కాకపోతే డెఫినెట్‌గా మళ్ళీ బ్యాలెట్ వ్యవస్థకెళ్ళాల్సిందే. ఓకే. టైం పడుతుంది. 2 రోజులు పడుద్ది. ఓకే. కొంపలేమిటికి పోయిన ప్రజాస్వామ్యం కంటే గొప్పదా 2 రోజుల టైము? హ్మ్. 5 ఏళ్ళు మనం వాళ్ళకిస్తున్నాము. 5 ఏళ్ళు సమయం ఇస్తున్నాం. అడ్డంగా దోసుకోమని కొందరు అంటున్నారు గానీ, అడ్డంగా పాలించమని కొందరు అంటున్నారు. హ్మ్. నిలువుగా పాలించమని. ఇస్తున్నప్పుడు ఒక రోజు ఇవాళ రాత్రి సాయంత్రానికి వచ్చేసేయాలా? వెయిట్ చేస్తాం. ఎవరికి ఎన్నాళ్ళు వేసిన ఉదయం ఆళ్ళకి. హ్మ్. ప్రజలకంటే ఎవడో ఒకడు నెగ్గుతాడు అనుకుని ప్రిసిషన్‌కి వస్తున్నారు. అన్లెస్ స్టే ఇన్సిడెంట్స్ తప్ప. అందుకని తప్పేంటండి? ఏంటి బ్యాలెట్ పెడితే లాస్ ఏంటి? పేపర్ సేవ్ చేస్తున్నా. పేపర్‌లో రీసైక్లింగ్ పేపర్ వాడండి. దాని మీద కండిషన్ పెట్టండి. 100% రీసైక్లింగ్ వాడతాను పెట్టండి. బ్యాలెట్ పేపర్ చిన్న చేయండి. రిజిస్ట్రేషన్ పెట్టండి. తప్పేముంది దాంట్లో? హ్మ్. ఇంతమంది ఎక్స్‌ట్రా అయితే మేము ఇది పెడతామని చెప్పండి. ఈవీఎంలు పెడతామని చెప్పండి. అందువలన వ్యవస్థ గురించి ఫైట్ చేసేటప్పుడు ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అండి. ప్రజాస్వామ్యంలో ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. ఇది ఎంత ప్రమాదకరమో విద్వేషాలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టి లేదంటే ఇంకోటి మేనేజ్ చేసి డబ్బులతోనూ మందు పంచి కూడా ఎన్నికవ్వటం కూడా ఇంతకన్నా కూడా ప్రమాదకరం. అది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇదేమో మన టెక్నికల్‌గా ఇన్సైడ్ కనపడుతుంది. అది ప్రమాదం కాదంటారా? ఓకే. పవన్ గారు నేనన్నా ఇది ఎంత ప్రమాదకరమో ఇది టెక్నికల్‌గా చేస్తున్నారనే ఆరోపణ ఉంది ఇది. ఆరోపణగా మన సిద్ధాంతంగా జరిగిందని చెప్పలేం కదా! కానీ అది దుర్మార్గం కాదా? కులం పేరు మీద, మతం పేరు మీద నేను చూశాను ఒకళ్ళు మా మతానికి ఈయనొస్తేనే అవుతుంది. ఈయన ఓట్లేయండి మా మతంకి ఈయన వచ్చేస్తాడని మత ప్రచారం చేయడం తప్పు కాదా? కుల ప్రచారం చేయడం తప్పు కాదా? దాని మీద చర్యలు ఎందుకుండవు? ఇది ఎంత ప్రమాదకరం అది అంత మైండ్‌లే పొల్యూట్ చేస్తుంది. ఇది మెషిన్ పొల్యూట్ చేస్తున్నాం. కరప్ట్ చేస్తున్నాం. అది మైండే పొల్యూట్ చేసే పద్ధతి. దాన్ని మార్చుకోవాలి. హ్మ్. ఒక మంచి వాళ్ళకి చెప్తున్నా. ఏవండి ఏ వ్యవస్థలో ఎవరున్నా నేను ఒకటే చెప్తున్నాను. హ్మ్. ఒక నీతి నిజాయితీపరులు మీ పక్కన ఒక జర్నలిస్ట్ ఉంటాడు. రిటైర్డ్ మాస్టర్ ఉంటాడు. ఆళ్ళకి ఓటేయడానికి ఏంటి బాధ ఏంటి నాకు అర్థం కాదు. హ్మ్. ఆళ్ళ కులం కాదు, మతం కాదు, డబ్బులు పెట్టడు.
పార్టీ సింబల్ లేదు, స్వతంత్ర వ్యక్తిత్వంతో వాళ్ళని చంపేస్తుంది వీళ్ళే కదా. వాళ్ళ మతాన్ని వాళ్ళకు 5 ఏళ్ళు వెళ్ళిన తర్వాత డబ్బులు తీసుకుని ఓటేసినాడు, మళ్ళీ తిరిగి అడిగే హక్కు ఉంటుందండి? 5 ఏళ్ళకి డబ్బులు కొనుక్కున్నాడు. వీళ్ళందరూ అమ్ముడిపోయిన దొంగలు, వాళ్ళని రాజకీయ నాయకులు దొంగలు అంటారేంటి? అబ్సల్యూట్గా చెప్తున్నానండి. నిజాయితీగా నిలబడాలి, మంచి వాళ్ళని ఎందుకోండి. మీరు మట్టేసి బంగారం రమ్మంటే రాదు. మీరు బొగ్గు మసి చేస్తే బొగ్గే వస్తుంది రిటర్ను. మనం మాత్రం బొగ్గేసేయాలి, మనకు బంగారం వచ్చేయాలంటే రాదండి. నాయకులు కూడా అలాంటి వాళ్ళే. లెట్ us వెయిట్ అండ్ సీ అండి.